కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో యుద్ధానికి సిద్ధమంటున్నారు మాజీ సైనికులు. ఇక కాగజ్ నగర్ మండలంలో ఇస్గాంకు చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరపున భారత సైనికులు పాక్తో చేస్తున్న యుద్ధానికి తమ వంతు సహాయం ఉంటుందని పేర్కొన్నారు. ఇక కాగజ్ నగర్ అధిక ఆర్మీ జవాన్లు ఉన్న మండలమని ఒక లెటర్ గాని ఇస్తే బార్డర్ కు వచ్చి పాక్ యుద్ధం చేస్తామని ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ తెలిపింది. ఇక దేశం కోసం ఎన్నో సేవలు చేశామని ఇప్పుడు ఊరి కోసం సేవలు చేస్తున్నామని తెలిపారు. ये जो है शॉर्ट में खत्म हो जाएंगी। भारत माता की जय, भारत माता। ఇక ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుందని యుద్ధం చేస్తున్న సైనికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా బార్డర్ అవతల ఉన్న దేశద్రోహుల కన్నా మన దేశంలోనే ఉంటూ మన చుట్టుపక్కలే కొంతమంది ఉగ్రవాదులు తిరుగుతున్నారని వారిని గుర్తించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసే బాధ్యత ప్రతి పౌరునికి ఉందని మాజీ సైనికులు వెల్లడించారు. मैं अभी जो हमारे जवान भाई लोग लड़ाई जो शुरू किया है ऑपरेशन सिंदूर, तो हम लोग जो यहाँ पे एसोसिएशन बनाया, जैसा फौज में काम किया यहाँ भी हम वैसे ही काम कर रहे हैं। तो हम चाहते हैं कि हमारा देश तो नंबर 1 में है और आगे चल के जो भी हमारा बीच में आएगा मुंह तोड़ जवाब देने के लिए हमारा जवान है, हम एक्स मैन हैं। हमको जब भी आप लोग याद करेंगे, हम लोग अपना टीम का साथ बिल्कुल मूव उसी समय, सिर्फ एक लीडर का ज़रूरत है ताकि हम आपको जाके आपको सपोर्ट कर सके, इतना हमारा उद्देश्य है। మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ స్టేట్ లోపల కూడా ఎలాంటి అవసరం ఉన్నా సరే మేము సిద్ధంగా ఆ దేశాని కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సెక్యూరిటీ, దేశం సెక్యూరిటీ అంటే అది అందరికి సంబంధించిన విషయం, అది పొలిటికల్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. పార్టీలన్నీ తర్వాత అది అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి జాతీయులు అంటారు, ఇప్పుడు మనం భారతదేశం బాగుంటేనే మనం అందరం కలిసిమెలిసి ఉండగలుగుతాం. ఇక్కడ హిందూ ముస్లిం ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ యాక్చువల్ జాతీయులు ఏం లేవు. ముందు నేషన్ ఫస్ట్, నేషన్ తర్వాతనే మిగతా అవన్నీ వస్తాయి. నేషన్ బాగున్న తర్వాత మనం అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి నేషన్ కోసం అందరూ నిలబడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. దేశభక్తి చాటుకునే అవసరం ప్రతి ఒక్కరికి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా నిలబడి మన దేశానికి మనం ఏం చేయగలమో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారు. అన్ని స్టేట్ వాళ్ళు మీకు ఈ కార్నర్లో దొరుకుతారు. ఇక్కడ మేము ఆర్మీ అసోసియేషన్లో కూడా మేము ప్రతి ఏరియా నుంచి ఉన్నాం. వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నాం. నేను కేరళ నుంచి బిలాంగ్ చేస్తాను, కొందరు బంగాల్ నుంచి ఉన్నారు, కొందరు ఒడిశా నుంచి ఉన్నారు, కొందరు ఆంధ్ర నుంచి ఉన్నారు. సో మా ఆర్మీ అసోసియేషన్లో కూడా మేము ఒక మినీ ఇండియా, మా ఆల్రెడీ మేము ఆర్మీలో ఎలా వర్క్ చేస్తామో అట్లనే సేమ్ మేము కొమరంభీం ఆసిఫాబాద్లో మా అసోసియేషన్ టీం కూడా అట్లనే పనిచేస్తుంది. మేము ఇన్ని రోజులు దేశం గురించి పనిచేసినాం, ఇప్పుడు మేము ఊరు గురించి పనిచేస్తున్నాం. మాకు ఒకటే, ఇక్కడ యూనిఫామ్ లేదు కానీ మా గుండెల్లో ఎప్పుడు భారత్ మాత ఎప్పటికి ఉంటుంది. మా అసోసియేషన్ తరఫు నుంచి మేము ఇప్పుడు కూడా రెడీ ఉన్నాం. మాకు రేపు యుద్ధం అవుతుందని మాకు ఒక లెటర్, ఒక ఫోన్ ద్వారా మమ్మల్ని పిలిస్తే మా అసోసియేషన్ మొత్తం మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. तो मैं अभी जो हमारे